ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే జోహార్ 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 చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే జోహార్ జోహార్ వర్ధిల్లాలి ఓయ్ విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఈ కథ కోసం ఆహ్వానిస్తూ ఉద్యమం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉస్మానియా అన్ని రకాల విద్యాసంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అన్ని రకాల విద్యాసంఘ నాయకులకు విద్యార్థులకు పేరు పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామాజిక విద్యార్థి నాయకుడు తమ్ముడు చిందం మధుగారిని మటన్ కొడతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని దేశంలో కానీ ప్రతి ఒక్కరు కానీ ఆదర్శంగా తీసుకొని ఆ రోజుని ఆమెను సావిత్రిబాయి పూలేని గుర్తు చేసుకోవడానికి ముఖ్య కారణం చదువు. సావిత్రిబాయి పూలే గారు చదువుకున్నారు. తను చదువుకున్న తనతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చదువు నేర్పారు. అందుకని చదువు సావిత్రిబాయి పూలే గారిని సమాజంలో అత్యున్నతమైన వ్యక్తిగా నిలబెట్టింది. సావిత్రిబాయి పూలే గారు యొక్క ఆశయాలను ఇప్పటికీ కూడా సజీవంగా ఉంచింది. సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలని మనం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, దాంతోపాటు చదువు నేర్పించాలి. చుట్టుపక్కల ఉన్న ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువు నేర్పించాలి. చదువు నేర్పించి వాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళు ఉద్యోగం చేస్తా అనుకుంటారా, లేదంటే ఇంకా వ్యాపారం చేస్తా అనుకుంటారా, రాజకీయాలు చేస్తా అనుకుంటారా, ఏం చేస్తా అనుకుంటే దానికి అవకాశం కల్పించాలి. అటువంటి చదువు చదివించాలి. మళ్ళీ చదువు అంటే మళ్ళీ ఈ మనువాదులు అనుకునే చదువు కాకుండా నిజంగా సాంకేతికపరమైన సామాజికపరమైన సమాజంలో అత్యున్నతమైన వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి చదువుని చదివించాలి. అందుకోసం ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తుంటున్నారు కదా, అదేవిధంగా ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా సావిత్రిబాయి పూలే యొక్క పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకి ప్రోత్సాహాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలలో మాత్రమే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరుపుతుంది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఒక్క చోట కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లయితే జీవో ఇచ్చి శాశ్వతంగా చేసిరో సావిత్రిబాయి పూలే జయంతిని కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా శాశ్వతంగా నిర్వహించే విధంగా శాశ్వత జీవోని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు మరియు అక్షరం రాని కాలంలోనే అక్షరాన్ని పట్టుకొని స్త్రీలకు ముందు భవిష్యత్తును చూపుతూ స్త్రీల అభ్యున్నత కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ముందు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. అలాగే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడం అంటే చరిత్రలో చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే అక్షరం రాని చోట అక్షరాన్ని ఓనమాలు నేర్పాలని స్త్రీల అభ్యున్నతి కోసం పదే తప్పిస్తూ స్త్రీలకు భవిష్యత్తు ఉండాలి, స్త్రీలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా అందరూ సమాన హక్కులు పొందాలని స్త్రీల కోసం పోరాటం చేస్తూ అక్షరాన్ని రూపుదిద్దుకొని అక్షరాన్ని నేర్పుతూ అందరికీ అక్షరం అందాలని ఆమె పోరాడిన స్ఫూర్తికి మనమందరం స్మరించుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే. స్టూడెంట్స్ లీడర్స్ అందరికీ కూడా ఉద్యమ వందనాలు. సావిత్రిబాయి పూలే 3 జనవరి రోజు ఆమె జన్మించడం జరిగింది. ఆమె జ్యోతిరావు బాయ్ పూలే అనే ఒక నేమ్ ఇప్పటికీ మనందరికీ కూడా ఇన్స్పిరేషన్. వాళ్ళ హస్బెండ్తో కలిసి ఈరోజు వాళ్ళు సత్యశోధక్ సమాజ్, అదేవిధంగా ఎన్నో సోషల్ రిఫార్మ్స్ అండ్ ఆల్సో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ వాటి మీద పోరాడుతూ వాళ్ళు ముందుకెళ్ళినటువంటి హస్బెండ్ వైఫ్కి కూడా నిజంగా ఇది ఒక అంటే ఈరోజు వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అంతేకాకుండా జ్యోతిరావు బాయ్ పూలే వాళ్ళ ఫాదర్ వాళ్ళని అంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో మనస్మృతి ప్రకారం ఇవన్నీ కూడా సీన్ అనే ఉద్దేశంతో వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించినా కూడా హస్బెండ్ వైఫ్ని స్టిల్ వాళ్ళు అదే ఉద్యమాన్ని ముందు కదిలించి ఈరోజు సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి, అంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకి చదువు రాకున్నా కూడా చదువు నేర్పించి ఆమెని ఫస్ట్ ఉమెన్స్ టీచర్గా ముందుకు ఉంచి ఈరోజు ఆమె
ఆమె ఇన్స్పిరేషన్గా మారి ఎంతోమంది ఉమెన్స్కి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ఉమెన్స్ యొక్క రైట్స్ మీద ఉమెన్స్ యొక్క ఎడ్యుకేషన్ మీద వాళ్ళు పోరాడి వాళ్ళ ఒక ఇండియాస్ ఫస్ట్ ఫెమినిస్ట్ మూమెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. కాబట్టి ఈ యొక్క ఇన్స్పిరేషన్ని మనందరం కూడా ఫ్యూచర్ జనరేషన్కి ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ఫెమినిజం అంటే ఏదో ఒక డ్రెస్ మీదనే కాకుండా, అంటే ఒక డ్రెస్కి అంకితం కాకుండా ఉమెన్స్ రైట్ కోసము, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసము ఆ దృష్టిగా ఆ కోణంలో ఆమె ముందుకు తీసుకెళ్ళినటువంటి నిజమైన ఫెమినిజం మూమెంట్ ఏంటో కూడా ఈరోజు మనం గుర్తించి దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. అంతేకాకుండా అప్పట్లో అంటే ఇటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి అంటే ఇలాంటి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ని వాళ్ళు జరపడే కార్యక్రమంలో ఎంతోమంది ప్రజలు వాళ్ళకి యాంటీగా రాళ్ళు కొట్టడం కానీ పేడ కొట్టడం కానీ ఇలాంటి చేస్తూ ఉంటే ఆమె మరోసారిని తన బ్యాగ్లో క్యారీ చేసి మరీ ఆమె ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిందే కానీ వెనుకడుగు వేయలేదు. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ఒకటే తెలియజేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఆమె యొక్క చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమాన్ని గుర్తించి మనం కూడా ఆమె బాటలో నడవాలని కూడా నేను ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేశాను. జై హింద్, జై 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 హింద్. ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే ఆలోచన విధానాన్ని. జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే 195వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఇఫ్లూ యూనివర్సిటీ, మేఘాలయ నుంచి ఇఫ్లూ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ ఇందిరా మేడం గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం విచ్చేసినటువంటి బిఎస్ఎఫ్ బహుజన విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ మన వేల్పుల సంజయ్ అన్న గారికి, అదేవిధంగా బహుజన్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి వీరన్న గారికి, అదేవిధంగా మహాజన గలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మహాజన గారికి, అదేవిధంగా డిబిఎస్ఏ విద్యార్థి నాయకులకు, ప్రతి ఒక్కళ్లకు ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మన రాజేష్ గారికి, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా అందరికీ జై భీములు తెలియజేస్తూ, మహనీయుల స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఒకే సంఘం కాదు, మహనీయుల స్ఫూర్తిని కొనసాగించడం కోసం అన్ని సంఘాలు ఏకమైతాయని చెప్పడానికి ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సావిత్రిబాయి ఫులే స్ఫూర్తిని ముందుకు కొనసాగించడంలో భాగంగా మహనీయులకు పువ్వులేసి నివాళులు అర్పించిన తర్వాత మన సురేష్ మహాజనన్న పాట తర్వాత మా సావిత్రిబాయి ఫులే గారికి పూలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మహాజన గలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మహాజనన్న గారు పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వే ఏలాలే, అమ్మా సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వే ఏలాలే, మా చదువుల తల్లివి నీవే, మా చదువుల తల్లివి నీవే, మా చదువుల తల్లివి నీవే, మా అక్షర జ్ఞానం నీవే, మా ఆశయ జెండవు నీవే, మా గుండెల్లోన నిండుగా కొలువున్న తల్లివి నీవేనమ్మ, అమ్మ సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వేలాలే, అమ్మా సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వేలాలే, చెమటను చిందించావు, చెమటను చిందించావు, చెమటను చిందించావు, అనగారిన వర్గాలకు అక్షరాలు అందించావు, అమ్మా సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వేలాలే, మా తల్లి సావిత్రిబాయి పూలే ఈ దేశాన్ని నువ్వేలాలే, అనాథలకు అమ్మైనావు, అనాథలకు వృద్ధులకు తోడైనావు, వితంతువులకు అండగా ఉన్నావు, వితంతు సామాజిక కార్యక్రమ
కార్యక్రమాలెన్నో చేసినావు నీవు అమ్మా సావిత్రిబాయి పూలే. ఈ దేశాన్ని నువ్వేలాలే. మహాత్మా పూలతో తోడుగా ఉండి మహాత్మా పూలతో చదువుల బడులు ఎన్నో పెట్టి గుడి కంటే బడి గొప్పది అని చాటి చెప్పినావు నీవు అమ్మా సావిత్రిబాయి పూలే. ఈ దేశాన్ని నువ్వేలాలే. వంటగదిలో ఉన్న మహిళల వంటగదిలో ఉన్న మహిళల మనవు నీడలో ఉన్న మహిళల మనవు వెలుగు తీసిన జ్ఞానం తోటి అగ్రస్థానములో నిలిపినావు అమ్మా సావిత్రిబాయి పూలే. ఈ దేశాన్ని నువ్వేలాలే. అమ్మా సావిత్రిబాయి పూలే. ఈ దేశాన్ని నువ్వేలాలే. మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె చదువుల తల్లి అని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఈరోజు అగ్రవర్ణాలకు మాత్రమే తల్లి దర్శనన్న గారు చెప్పినట్టు ఆమె సరస్వతి అయితే అణగారిన వర్గాల అందరికీ తల్లి సావిత్రిబాయి పూలే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు జంగిలి దర్శనన్న గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరిని మమేకం చేస్తూ పిలిచినందుకు మహాజన గల నుండి మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలేకు దండం పెట్టే అవకాశం, పాట పాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ చివరిగా ఇంకోటి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారికంగా జరపాల్సినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని యూనివర్సిటీ విద్యార్థులు జరుపుతారంటే ఖచ్చితంగా అధికారికంగా జరపకుంటే మరొక ఉద్యమం మాత్రం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జనవరి 3ను చదువుల తల్లిగా సావిత్రిబాయి పూలను ప్రకటిస్తూ టీచర్స్ డేగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తెలియజేస్తూ ఈ దేశాన్ని సావిత్రిబాయి పూలే ఎందుకు ఏలాలంటే ఒక అణగారిన మహిళ ఈ యొక్క దేశాన్ని ఏలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అణగారిన మహిళ ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నా. జై భీమ్. థ్యాంక్ యూ. చేద్దాము. 1 2 3. జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. కొనసాగిద్దాం. జోహార్ మాతా సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్. జోహార్ సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. కొనసాగిద్దాం. కొనసాగిద్దాం పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను. కొనసాగిద్దాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఈనాటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం చాలా శుభసూచకం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బహుజనవాదం అనేది మళ్ళీ నిలువెత్తున లేవాల్సిన సందర్భం ఆసన్నమైంది. కొన్ని కారణాల వల్ల, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈ వాదం కాస్త వెనకబడచ్చు, కానీ దీనికి అంతం అనేది ఉండదు. మహనీయుల ఆశయ సాధనలో భాగంగా ఈ దేశం మొత్తం ఖచ్చితంగా మహనీయుల ఆశయాలను కొనసాగించే అంశంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మనం ముందు వరుసలో ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి నిన్న ఒక గెజిట్ పాస్ చేసింది. ఉమెన్స్ టీచర్స్ డేగా ఆల్రెడీ డిక్లేర్ చేసింది. కానీ మనం ఒకటి ఏంటనంటే, ఏదో ప్రభుత్వాలు నిర్ణయించేటువంటి కార్యక్రమం అంటే పెద్ద అదేం కాదు. ప్రజల యొక్క ప్రేమ, అత్యున్నతమైనటువంటి ప్రేమతో చేసేటువంటి కార్యక్రమాలే చాలా గొప్ప కార్యక్రమాలుగా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. మాయావతి గారు ఒక మాట చెప్తుంది, గవర్నమెంట్ చేసే ఏ ప్రోగ్రాం అయినా అనాథ శవాలకు చేసేటువంటి కార్యక్రమం లాగానే ఉంటుంది. ఇది మాయావతి గారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఎందుకనంటే ఇవాళ వీళ్ళ ఆత్మాభిమానం కాదు, వాళ్ళ ఆశయ సాధన కోసం ప్రతి విద్యార్థి ఇక్కడ నిలబడి ఆ ఆశయ సాధనలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈ మహనీయుల యొక్క
చరిష్మనే కావచ్చు, మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తినే కావచ్చు మనం కొనసాగించడమా, మాట్లాడుకోవడమా, చర్చించడం అనేది జరుగుతుంది అని అంటే దానికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన విధానం ఇంకా మరేది ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వాలు కూడా లాస్ట్కు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా బహుజన పదాన్ని ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న చనిపోయినటువంటి అందశ్రీ సంస్కరణ సభలో కూడా ముఖ్యమంత్రి స్వయాన నేను బహుజనవాదిని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ భయం ఎవరి వైపు ఉన్నది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంటే అత్యధిక ఓట్లను కలిగినటువంటి సమాజం, అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ అణగారిన సమాజం ఈ మహనీయుల ఆశయ సాధనతో కలిసి నడిస్తే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మనము ఉమ్మడి కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం మనం ఎవరమో కాదు, ఈ మహనీయుల వారసుల యొక్క బిడ్డలుగా మనం కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ములకు మరియు పెద్దలు ముఖ్యులు ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ గారు, మేడం ఇందిరా మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ముఖ్యంగా ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ బహుజన్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దేశం ఎవరికైనా రుణపడి ఉంది అంటే మహనీయులకు మాత్రమే రుణపడిందని చెప్పేసి నేను బహుజన్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పెట్టిండు. ఇది బహుజనుల కోసం మాత్రమే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. ఈ దేశాన్ని అత్యంత బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పరిపాలించినప్పుడు మాత్రమే ఈ దేశంలో సమన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక జైబీలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. గుడ్ మార్నింగ్. ఈ సావిత్రిబాయి జయంతి ఆర్ట్స్ కాలేజ్ ముందు జరుపుకోవడం, బహుజన లీడర్లందరూ కూడా వచ్చి ఈ సావిత్రిబాయి పూలే ఆశయాలను సమాజానికి తెలియజేయడంలో ముందుందని ఉస్మానియా యూనివర్సిటీ లీడర్లు చాటి చెప్పడంలో ఇలాంటి పూలే గారిని, అంబేద్కర్ గారిని, అదేవిధంగా మహనీయులందరినీ కూడా గుండెలో పెట్టుకుంటూ ప్రతి ఒక్క లీడర్ కూడా సమాజానికి తెలియజేయడం చాలా గొప్ప విషయం. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్ సీన్ సార్ గారికి, అదేవిధంగా మేడం ఇందిరా గారికి, మరియు అన్న సంజయ్ అన్న గారికి, మరియు వీరన్న గారికి, ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జంగలి దర్శన గారికి హృదయపూర్వక ధన్యవాదాలన్న. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఎంతో చేయాల్సిన పని ఉంది. మనం అసలు చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున చేసుకుంటే సమాజంలో మనకు పెద్ద గౌరవం ఉంటుంది. అసలు ఎంతో కష్టపడి ప్రాణ త్యాగాలు చేసి మరి ఎంతో హక్కులను పోరాడి మనకు హక్కులను ఇచ్చేటువంటి వీళ్ళ మహనీయులను మనం గుర్తుపెట్టుకొని గుండెల్లో అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాలు చేయాల్సిన ముందు రోజులలో ఉన్నాయి. ప్రతి సంజయ్ గారు అన్నట్టుగా ఏదైనా స్టెప్ తీసుకుంటే దాంట్లో మేము కూడా భాగస్వామ్యమై స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్గా ముందుండి మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తామన్నా. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే అసలు చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది ఉమెన్స్ చేయాలి. ఎందుకంటే మహిళల కోసం, మహిళల హక్కుల కోసం ఎంతో కష్టపడి ఉద్యమం చేసినటువంటి మహనీయురాలు. అలాంటి మహనీయురాలకి మహిళలు ముందుండి ప్రోగ్రాం పెడితే మనం ఏదో మెంబర్గానో గెస్ట్గానో రావాలి, కానీ మనమే చేసుకోవడం అసలు దురదృష్టకరం. దీన్ని ముందు రోజులలో మనం మహిళలకు అసలు మన మహనీయురాలు ఎలాంటి పోరాటం చేసింది, ఎలా ఉద్యమం చేసిందనే ప్రతి ఒక్కటి కూడా సమాజంలో మహిళలకు తెలియజేయాల్సిన హక్కు మన మీద ఉంది. ఇకపైనైనా సమాజంలో మహిళలకు మన ఈ యొక్క హక్కులను, మన బాధ్యతను వాళ్ళకు గుర్తు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పూలే గారు విద్య లేక వివేకం లేదు, వివేకం లేనిదే నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే విత్తం లేదు, విత్తం లేకనే ఇలా బహుజనులంతా అధోగతి పాలవుతారని చెప్పిండ్రు. అంటే ఇవన్నిటికీ మూలం ఏంటంటే చదువు. అంటే మనం ఇలా ఒక హైందవ సంస్కృతిని ముందు పెట్టుకుంటున్నాం.
చదువులకు తల్లి సరస్వతి దేవిని పూజిస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో అణగారిన కులాలందరికీ నిజంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. తనకు పిల్లలు పుట్టకుండా పసరు దాగి ఎక్కడ పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుందని అంత త్యాగాలు చేసిరు వాళ్ళ జీవితాలను. ఇవాళ మనం చిన్న చిన్న విషయాల పట్ల మనకు కొంచెం అవగాహన లేక మనం చిన్న విషయాల పట్ల కూడా కొంచెం ప్రతి ఒక్కరూ వివేకంతో మెదలాలి. జ్ఞానంతో మెదిలితే సమాజం దినంగా అభివృద్ధి చెందుతూ పోతుంటుంది. కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నామనంటే చదువుకోవడం వల్లే ఉన్నాం. కాబట్టి ఇది వాళ్ళ కృషి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శన్ మన జంగిలి దర్శన్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మన సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరుపుకోవడం, చదువుల తల్లి మరెవరో కాదు మన సావిత్రిబాయి పూలే అమ్మ అని ఈ జ్ఞాన మందిరం నుంచి, ఈ అఖండ జ్ఞానం నుంచి మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాటి చెప్పడం చాలా గొప్ప విషయం. నేను ఒకటే మాట చెప్తాను, నా వారసులు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే నా వారసులు కాదు, నా సిద్ధాంతాన్ని, నా వాదాన్ని, బహుజనవాదాన్ని ముందు తీసుకెళ్ళిన వారసులు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నడూ చెప్పారు. అదేవిధంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వంటింటికి మాత్రమే కుందేలుగా ఉన్నటువంటి స్త్రీలని, పడక గదికి మాత్రమే పరిమితమైనటువంటి స్త్రీలని అదే పడక గది నుంచి ఒక పలక బల్పం బట్టి చదువును నేర్పినటువంటి గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆమె చదువు చెప్తున్న క్రమంలో ఎంతోమంది హైందవవాదులు ఆమె పైన బురద చల్లడము, బూతులు మాట్లాడము, రాళ్లతో కొట్టడము, అలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆమె మొక్కు వేయడని ఈ వీరవనితలాగా చదువు మాత్రమే నేటి బాలబాలికలని రేపటికి సమాజానికి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. కాబట్టి నేను చదువు చెప్తాను, చదివిస్తాను, ఈ దేశ నుదిటి రాతను ఈ స్త్రీనే మారుస్తుందనే ఒక దృఢమైన సంకల్పంతో చదువుకున్నది, చదువు చెప్పింది. ఈ దేశానికి మొదటి మహిళా టీచర్గా ఎదిగినటువంటి తల్లి యొక్క జన్మదినాన్ని, జయంతిని మనం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని DBSA జరపడం, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని బహుజన సంఘాలు మమేకం అవ్వడం చాలా సంతోషం. జై భీమ్, జై హింద్ సార్. జై మహాత్మా జ్యోతిరావు పూలే, జై క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్తా మీకు, ఎందుకంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డలో లీడర్లు కాబోయేటోళ్ళు మీరు. అయితే ఈ విషయాలకు మీరు స్పందించిర్రా లేదా ఒక్కసారి మీరు లోపల ప్రశ్నించుకోండి. మీరు పోయిన తర్వాత దేశం మొత్తం ఉక్కు పాదంతో ఇట్లా తొక్కుతున్నారు, నలిసేస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులకి, ముఖ్యంగా యూనివర్సిటీలలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకో, 1-2 ప్రొఫెసర్లే ఉన్నారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనే రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఇంట్లోనే ఓన్లీ ఏ డిపార్ట్మెంట్లో 8 మంది ప్రొఫెసర్లు ఉన్నారో తీసుకోరు. ల్యాబులు, రీసెర్చ్ ల్యాబొరేటరీసు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? సాంకేతికంగా శరవేగంగా ముందుకు పోతున్నాం ప్రపంచం మొత్తం. మనం ఎక్కడున్నామో అన్వేషణ చేయండి. ఇదొకటి. రెండవది, ఉత్తరప్రదేశ్ యూపీలో ఉన్నావ్ ఘటన. సెనగర్ అనే ఒక ఎమ్మెల్యే 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అన్ని పార్టీలు మారిండు. ఒక అమ్మాయిని చాలా అత్యంత కిరాతకంగా, దారుణంగా రేప్ చేసి మర్డర్ చేస్తాడు. ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వస్తుంది. ఉరి శిక్ష పడాల్సింది పోయి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. కొన్ని రోజులు జైల్లో ఉంటాడు. ఢిల్లీ హైకోర్టు ఆ యావజ్జీవ కారాగార శిక్షని రద్దు చేస్తుంది. దేశమంతా ఏం చేస్తున్నది? అంతా మౌనంగా ఉన్నారు. ఆ బిడ్డ తల్లి బాధ అనిపిస్తుంది. మేము బయట బతకలేము, మమ్మల్ని జైలు వేసేయండి. ఎట్లాగో ఆయన జైల్లో ఉండేటోడు బయటకు వచ్చిండు. మేము బయట స్వాతంత్రంతో, స్వేచ్ఛతో బతకాల్సిన వాళ్ళము మేము బతకలేము ఇక. ఎందుకంటే నా మొగడిని చంపిర్రు,
నా బిడ్డని కిరాతంగా రేప్ చేసి చంపేసిండు, ఇంకా సాక్షులను చంపేసిండు, ఇంకా మేమేం బతుకుతాము? ఆ జైల్లో అన్న చిప్పకూడు తినుకుంటా బతుకుతాము. జైల్లో పెట్టుర్రి అని ధర్నా చేస్తారు వాళ్ళు. ఉస్మానియా ఉద్యమాల గడ్డ నుంచి వాయిస్ వచ్చిందా? ప్రశ్నించుకోండి బిడ్డలారా. నేను కూడా రాలేదు. సుప్రీంకోర్టులో కొట్టేస్తారు అంటే ఆయనను మళ్ళా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నాం మనం? సావిత్రిబాయి పూలే ఆదర్శాన్ని కొనసాగించాలంటే గుండె ధైర్యం కావాలి. ఎస్, తప్పుడు కేసులు పెడతారు పోలీసు వాళ్ళు, జైళ్ళకు కూడా పంపిస్తారు మనల్ని. ఖచ్చితంగా చరిత్ర నిర్మాణం చేయాలంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే అక్షరాన్ని ఆయుధంగా మార్చిండ్రు, అక్షరాన్ని ఇచ్చిర్రు. ఈ అక్షరమే మీకు ఆయుధము, ఇదే మీకు ఆత్మగౌరవము. మీకు విలువ సమాజంలో రావాలంటే ఈ అక్షరాన్ని చేతిపుట్టండి. మీరు అనుకున్నవన్నీ ఆకాశమే అద్దుగా, ఆకాశం కూడా కాదు, మార్స్ అంతరిక్ష గ్రహాలకు కూడా మీరు వెళ్ళే అంత అవకాశం ఉంది. చదువుకోండి, ఒక బలమైన నిశ్శబ్ద విప్లవాన్ని తయారు చేయండి అని చెప్పేసి ఆ రోజు అక్షరాన్ని ఆయుధంగా మార్చి ఒక బలమైన బహుజన బాటలు వేసిన వాళ్ళు కాంతి జ్యోతి, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. అంటే వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తామని మనం గట్టిగా గొంతర్చి మాట్లాడడం కాదు, వాటిని ఖచ్చితంగా మన జీవితంలో నిరూపించాలి, ఆచరించాలి. ఆచరించినప్పుడే మనం జయంతి, వర్ధంతి, విగ్రహాలు ఇవన్నీ ఒక పండుగ కార్యక్రమమే. ఈరోజు 10 మందే ఉండొచ్చు, నాకు 10 మంది కావాలి, నాకు లక్షల మందితో సంబంధం లేదు. అయితే ఈ 10 మంది చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు అయితే వాళ్ళ ఆశయము, వాళ్ళ జీవితము, వాళ్ళ జీవితాన్నే మనం చదువుకొని ఒక బహుజన ఉద్యమ నిర్మాణం చేయగలిగితే అది జరుగుతుంది. రెండవది, వాళ్ళ పేరు మీద అంటే 1848 ఒక హిస్టారికల్ డే, సత్యశోధక్ సమాజ్ అంటే సత్యాన్ని అన్వేషించాలి. 1873. సో వాళ్ళ ఉద్యమము 1848 పాఠశాలలు స్టార్ట్ చేయడము, 1873లో సత్యశోధక్ సమాజ్ సత్యం కోసం పోరాటం చేయాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని సత్యంగా చెప్పాలి, అసత్యాన్ని అసత్యంగా చెప్పాలి అని అప్పుడు ఆర్య సమాజు, దివ్యజ్ఞాన సమాజు, బ్రాహ్మణ్ సమాజ్ ఇట్లా వస్తుంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజాన్ని నిర్మాణం చేస్తాడు. ఆ సత్యశోధక్ సమాజంలో నిర్మాణం ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిలీజియస్ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలకు కూడా అవకాశం లేదు చదువుకోవడానికి అర్హులు కాదు, చదువుకోవడానికి పాఠశాలలు లేవు. అట్లాంటి క్రమంలో వాళ్ళు వేసిన బీజమే ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది మహిళలు ఉన్నారు, మహిళా ప్రొఫెసర్లు ఉన్నారు. చాలా చింతించాల్సిన విషయము, మన పక్కన ఒక ప్రొఫెసర్ ఇందిరా మేడం మాత్రమే ఉన్నారు. అంటే మనము మన ఇంట్లో మన ఆడపడుచులకి, మన తల్లులకి, మన చెల్లెళ్ళకి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాన్ని చెప్పడంలో మనం సంశయిస్తున్నాము. ఇక్కడ ఇట్లాంటి ప్రోగ్రాం జయంతి, వర్ధంతి వచ్చినప్పుడే చెప్పుడు కాదు, మనం మన ఇంట్లో కూడా చెప్పాలి. అమ్మ, 200 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే ఏటికి ఎదురొడ్డి చదువులు చెప్పడానికి చాలా అవమానాలు, చీత్కారాలు, అవరోధాలు ఎదుర్కొని ఆమె చదువుల పాఠశాల స్టార్ట్ చేసింది. ఈరోజు తల్లి మీరంతా ప్రతిరూపాలు అని మనం చెప్పగలిగినప్పుడు మన కుటుంబంలో ఉన్న ఆడపడుచులు, చెల్లెళ్ళు, అక్కలు, మన తల్లులు సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో పోతే ఖచ్చితంగా సమాజం దిశ నిర్మాణము, దశ పూర్తిగా సామాజిక పరివర్తనలో భాగంగా వస్తుంది. అంటే అట్లాంటి పరివర్తన మహిళా నాయకత్వాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ మహిళలని నాయకులుగా ముందుకొచ్చే అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళని కూడా సావిత్రిబాయి పూలేకి ఘనంగా ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే కార్యక్రమాన్ని మనం చేయగలగాలి. సో ఈ కాంటెక్స్ట్లో చూస్తుంటే మహిళలు ఏ రంగంలో లేరు చెప్పండి? ఈరోజు ప్రపంచం మొత్తము ఏ రంగమన్నా తీసుకోండి, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. కానీ మన దేశంలో వచ్చేసరికి అన్ని రంగాల్లో ఇంకా ఇప్పటికీ అణచివేతనే ఉన్నది. ఒక మహిళ ప్రొఫెసర్ హెడ్ కావాలంటే
పోరాటమే చేయాలి. ఆమె జాయిన్ అయిన నుంచి రిటైర్ అయ్యే వరకు హెడ్ కావాలంటే పోరాటం చేయాలి. తర్వాత డీన్ కావాలంటే పోరాటం చేయాలి. వైస్ ఛాన్సలర్ కావాలంటే పోరాటం చేయాలి. మళ్ళీ రాజకీయంగా బలమైన కులం ఉంటే ఆమెకే ఇస్తారు, అమ్మా నువ్వే వచ్చి కూసో నువ్వు అంటే. పరిస్థితి ఎక్కడున్నాం మనము? ఒక దిక్కు ప్రపంచీకరణ లేవు, తిరోగమనంలో ఉన్నాయి. సో వీటిపైన చర్చ జరగాలి. వీటిపైన మీరు రీసోర్స్ మెటీరియల్తో సహా డేటాతో సహా మీరు మాట్లాడగలగాలి. ఆలోచనలు సంఘర్షిస్తాయి, 1000 పూలు వికసిస్తాయి. ఆ పువ్వుల రూపమే మీరే ఈరోజు నాయకులుగా మీరు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారంటే దాని ప్రతిబింబం మీరు. సో ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జయంతి ఉద్దేశించి నాకు ఈ అవకాశం ఇచ్చిన జంగిలి దర్శన్కి, సంజయ్ వేల్పులకి, వేదాంత్ మౌర్యకి, రాజేష్కి, మన కంచర్ల బద్రి ఇప్పుడే వచ్చిండు బద్రికి, మిగతా మన మహాజనగలం సురేష్ అన్నకి, అందకృష్ణకి, మిగతా అందరికీ పేరు పేరున బహుజన ఉద్యమాల అందరూ తేర్పుకుంటూ, ఇంకొకటి బహుజన రాజ్యాధికారము రావాలనంటే బాగా చదువుకొని అతి తెలివితేటలు ఉపయోగించి అన్ని పార్టీలలో పనిచేస్తే రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. బహుజన రాజ్యం ఈరోజు దేశం మొత్తం బీసీల సమస్య 42% జనాభా. అసలు తెలంగాణలో జనాభా ఎంత ఉంది బీసీలది? అది లెక్కల్లో ఉన్నదే, లెక్కల్లో ప్రజలకు చూపించిందే. లెక్కల్లో లేకుండా, లెక్కల్లో చెప్పకుండా, చరిత్రని మీడియాలో కూడా చూపించకుండా ఉన్న లెక్క వేరే ఉంది. ఇక్కడ బహుజన సమాజము 93% ఉన్నది, 90% పైన ఉన్నది. ఇందులో 50% వేసుకోండి, ఎంత? 50% ఎంత అవుతుంది? బీసీలు కోరుకుంటున్న 42% కులాలని ఏకం చేస్తే, 42% జనాభాని ఏకం చేస్తే, బీసీల మొట్టమొదటి డిమాండు ఈ దేశ సమస్య, బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమ, రాజకీయ అన్ని రంగాల్లో రిజర్వేషన్ సాధ్యం చేసుకునే మొట్టమొదటి ఫైల్ని మనం సంతకం చేపించే గొప్ప నాయకులు, గొప్ప ఉద్యమ శక్తి ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. మీరు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోండి. 42% రిజర్వేషన్లు కాదు, ఈ 42% ఓటుని ఒక దిక్కు కొడదాము. మొత్తం సమస్యలకు పరిష్కారమైన పొలిటికల్ పవర్ మాస్టర్ కీని చేతిలోకి తీసుకుందాము. సమస్యలను పరిష్కారం తీసే దశగా 2028కి పనిచేద్దామని మీరు అందరూ అంకిత భావంతో ఒక సంకల్పాన్ని తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మళ్ళొకసారి బహుజన ఉద్యమాభివందనం తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ కావచ్చు, నీ టాలెంట్ని కావచ్చు, నీ ట్రెజరీని కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మా వంతు చేస్తూ ఉన్నాము. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా మాకు ఎప్పటికీ ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహసం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మన ముప్పారపు ప్రకాష్ అన్న గారికి చప్పట్ల ద్వారా జై భీములు తెలియజేస్తామన్న అన్నకు మెదక్ జిల్లా నుంచి వచ్చాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. అదేవిధంగా జై భారత్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా అన్న ముప్పారపు ప్రకాష్ అన్న గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంచల్ర భద్రన్న గారు కూడా విచ్చేశారు. అందరు చప్పట్ల ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలియజేద్దాం. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాము, ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అన్ని సంఘాలు కలుస్తాయి, నిలుస్తాయి, కృషి చేస్తూ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆలోచన విధాన్ని కొనసాగించాలి అన్నప్పుడు ఇవాళ మనం ఇక్కడ సమావేశమైనా లేదా మరే ఎక్కడ సమావేశమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరమో తేల్చుకోవాలి. మనము ఉద్యమకారులమా, విప్లవకారులమా, బాధితులమా? బాధితులమైతే ఒక రకంగా ఉంటుంది, ఉద్యమకారులమైతే ఇంకో రకంగా ఉంటుంది. బాధితులుగా మాట్లాడుకుందామా, విప్లవకారులుగా మాట్లాడుకుందామా? ఇది చాలా పెద్ద డిబేట్. నాకు ఇచ్చింది 1 నిమిషం. మీ ముందట ఈ ప్రశ్న ఉంచుతున్నా. విద్యార్థులుగా, మేధావులుగా, ఆలోచన పరులుగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇవాళ వారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా కొనసాగిద్దాం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని బరిలోకి దిగితే మన ప్రయాణము ఎటువైపు అనేటువంటిది క్లియర్గా మన యొక్క రూట్ మ్యాప్ తయారవుతుంది.
సో నేను అనుకుంటున్నా బీ ప్రౌడ్. థ్యాంక్ యూ భద్రన్న. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహసం వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా జై భారత్ రాష్ట్ర అధ్యక్షులు అన్నను ముప్పారపు ప్రకాష్ అన్నను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేను ఒకటి ఏమంటే, మగాళ్ళు మారాలి. మగాళ్ళు మారిన రోజే ఈ దేశంలో నిజంగా బహుజన రాజ్యం వస్తుంది. ఈ దేశంలో బహుజన రాజ్యం కోసం మాట్లాడుతున్న అనేక మంది కూడా మాకు స్వతంత్రం రావాలి, మాకు రాజ్యాధికారం రావాలంటాం, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రం స్వతంత్రం ఇవ్వం, రాజ్యాధికారంలో వాటాలు ఇవ్వం. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆ రోజు ఏ అవకాశాలు లేని కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ జ్ఞానవంతులు కావాలని అనుకున్నప్పుడు ముందుగా తన భార్యతోటే ఈ దీపాన్ని వెలిగించిండు. ఈ దేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, లేదు వాళ్ళను ఈ సమాజంలో రావడానికి మనం దారులు వెడల్పు చేయాలని నోటి మాటలే కాకుండా ఆచరణలో చూపించిన మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు. ఆయన మార్గాన్ని అలా ఆచరించాలంటే ఈ ప్రభుత్వాలు ఎటువైపు పోతూ ఉన్నాయి. ఏ అవకాశాలు లేనప్పుడు సబ్బండ జాతులకు విద్యను దారదత్తం చేద్దామని బయలుదేరిన భార్యాభర్తలని ఆ రోజు అనేక మంది అడ్డుకుంటే, దీనిని శాసనంగా రాజ్యాధికారంలోని అందరికీ ఈ రాజ్యాధికారంలో వాటా రావాలని సంకల్పంతో భారత రాజ్యాంగంలో విద్య హక్కుగా తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఇవాళ ఆశయానికి ప్రభుత్వాలు గండి కొడతా ఉన్నాయి. విద్యారంగం ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో ఉంటుందో ఈ పాలకుల యొక్క ఆగడాలు బంద్ అవుతాయి. కాబట్టి విద్యారంగాన్ని ఇలా నాశనం చేస్తూ ఉన్నాయి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు. మరి మనము ఈ మహనీయులకు నివాళులు అర్పించడం అంటే విద్యారంగాన్ని కాపాడుకోవాలి. విద్యారంగం యొక్క ప్రాధాన్యతను వాళ్ళు వెలుగెత్తి చూపించి ఆచరించి మన ముందు ఒక కర్తవ్యంగా పెట్టిండు. కాబట్టి ఇలా విద్యారంగంలో అనేక మార్పులు, హిస్టరీని మొత్తము పాఠశాలలకు వెళ్ళి తొలగిస్తూ ఉన్నారు. మన గతం ఎంత తెలియకపోతే భవిష్యత్తును నిర్మించలేం. కాబట్టి గత చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే ఈ మహనీయులని నిజంగా మన చరిత్రను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించిన రోజు ఈ మహనీయులకు నివాళులు అర్పించినట్టు. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళల యొక్క పుట్టుక కూడా తగ్గిపోతూ ఉంది. చాలామంది ఇలా కుటుంబంలో స్త్రీ కడుపుతో ఉండగానే మగపిల్లగాడు పుడతాడు అంటున్నారు తప్ప మా ఇంట్లో ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టబోతుందని ఒక్క మొగోడు కూడా అంటలేడు. కాబట్టి దయచేసి ఆడోళ్ళ పుట్టుకను కూడా అడ్డుకోకూడదని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అన్న. మేడం అన్నది మహాలక్ష్మి కాదు, సావిత్రి రావాలని మేడం చెప్తున్నది. మీడియా సహకరించని సందర్భంలో స్వచ్ఛందంగా క్యూ న్యూస్ ఛానల్ విచ్చేసినటువంటి ముఖ్యంగా మన మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి క్యూ న్యూస్ ఛానల్ ద్వారా మాకు అందరికీ ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన తీర్మానం మల్లన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మధు గారికి అందరూ చప్పట్ల ద్వారా ఒక్కసారి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మిత్రుడు మీడియా ద్వారా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఉస్మానియా సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మానియా సావిత్రిబాయి ఫులే మా ఇందిరా మేడంని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. फुले जय शिक्षिका सावित्रीबाई फुले, जय शिक्षिका सावित्रीबाई फुले. सावित्रीबाई फुले, शिक्षिका सावित्रीबाई फुले, she is the strongest lady of 19th century. I have worked on her for 5 articles. I mentioned her as she is the mother of Indian Renaissance. She revived the educational culture in India, which was there in ancient India. So she is the revolutionary leader, women leader. She is the real freedom fighter of India during 19th century. She is the writer, she is the activist, social activist. So she is like all-rounder for women. She is the creator of knowledge. She has what Saraswati cannot do for 3,000 years. That Savitribai Phule had done within 3 decades. That is the greatness of Savitribai Phule.
She has brought such a revolution that is continuously moving, though she is not here physically, but she is always alive in us. She is alive in all women, because every woman is educating today. Every woman is empowering herself because of only Savitribai Phule. So the credit goes to Savitribai Phule. Savitribai Phule used to say, Jyotiba Phule, Satya Roop, you are the Satya Roop, because you are always speaking about the Satya, truth. So that is why Jyotiba Phule established the Satyasodhak Samaj. She wrote 3 letters to Jyotiba Phule. In that she always used to discuss about the society, how to educate our society, how to bring the revolutionary change in our society. They have done because the fact is that the British was ruling, and British has given support to education. They have opened many university schools through. That is why, because now today Britishers are not there, that is why we are again going back. There is no one to tell them to stop their power. That time the legislative acts were come to stop the through acts to stop the crimes. So that is why they were able to do that program, revolutionary. We are not doing because of this. This is missing. So that is why Jyotiba Phule was not in Congress committee during 1885. Why? Because he said, if I will join Congress, Congress will not justify me. 1885. We have seen during 1930s also, Congress did not justify. During Pune Pact we have seen. So these are but now today Congress is understanding. Let us see how far it will understand. Let us understand the rule. Let us see what the people can do. So this is one party's politics. But another part is we have to come forward. Always common people are the powerful people. So we should have our own power. We cannot underestimate the power of common men. So common people should come. We are all common people. We should now understand the lesson. Today we have seen the Phule movie has come. But Phule movie was so much targeted by other people. They cannot give us time to watch that movie properly in all the states of India. That much casteism is still alive in India. So we have to bring the revolution. We have to see the movie in our Usmania Phule movie. Today and during Mahanula Jayanti, April month, we have to see all revolutionary movies. Jai Bhim, we have Jai Bhim movie, we have Savitri. Now Koregaon is coming, now Dr. B.R. Ambedkar. So many, through media we have to tell the media help. Media is now advancing, our media is advancing. We have to take the help of media, revolutionary media. With this we can do a lot. We can send our message to global. Globalization, globalizing our message is important right now. The supporters are there at global level. Though local level are few, but global level we have many. Let us take our voice to global level through technology and media. We are really thankful to all media, those who are today with us. With all your technology, you are helping us to take our voice to global level. Thank you for this. And Savitribai Phule has done a lot work. We have to discuss, we have to keep seminar on this day. And we should see, the students should participate and present their papers. If the student will come forward, then they will know the knowledge. That is more important. I have visited Phule Wada, where Savitribai Phule, Jyotiba Phule lived. I visited Phule Wada, I visited Shaniwar Wada, I visited Bide Wada, where they have opened the first school, 1848. I visited all, and I visited the guard place also, Savitribai Phule guard. There is Akhada, one Akhada is there, they used to do dangal, wrestling. That all, everything I have visited. That well they have constructed in their house to serve water. Otherwise there was no drinking water for our people. You have seen Mahar Satyagraha by Dr. B.R. Ambedkar,
how he fought for water revolution. So Savitribai Phule, Jyotiba Phule, they constructed well at their home. That home I visited, I have seen all their kitchen, every hall, night school, the well they have. So their home is like world for the people who are in support. So they supported Brahmin women who were about to die, about to suicide. They brought them and they gave their home. That is the greatness of our people, Jyotiba Phule and Savitribai people. So we have to really respect them and we should honor them every day, not only on one day of their birthday. Every day we have to take them as morning. We should not go to anywhere. We should come to them and we should take the lesson. One lesson every day we should learn. One lesson every day we should practice. That is our revolution. Thank you. Thank you. తమ్ముడు హీరో కాబట్టి అందరూ చప్పట్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం సినిమా తీస్తూ ఉన్నాడు. మన ప్రసాద్ ఐమాక్స్లో అక్కడ రిలీజ్ కాబోతా ఉన్నది. సావిత్రిబాయి ఫూలే గారి పుట్టినరోజును కూడా ఇదే రోజున తమ్ముడు కూడా జన్మించాడు కాబట్టి అందరు చప్పట్ల ద్వారా తమ్మునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డిబిఎస్ఎన్ నాయకుల్ని కేక్ తీసుకొచ్చి ఇదే రోజున సావిత్రిబాయి ఫూలే అదేవిధంగా ఈ మానీయురాలి యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ కేకు కట్ చేసుకొని ఆమె స్ఫూర్తిని కొనసాగించుకునేందుకు మనం కేక్ కూడా కట్ చేసుకొని అనంతరం కార్యక్రమాన్ని ముగించుకుంటామని. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.